హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్. ఈరోజు పొట్లకాయ పెరుగు పచ్చడి చేయబోతున్నా అండి. ఇది పొట్లకాయ చాలా చలవ అండి, ఒంటికి ఎండాకాలంలో తింటే ఇంకా మంచిదండి. ఇది మామూలుగా కర్రీలాగా కాకుండా ఇట్లా పెరుగు పచ్చడిలాగా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను ఒక పొట్లకాయ తీసుకున్నాను అండి, మీడియం సైజు. అది మొత్తం పొట్టు కొంచెం కత్తితో ఇలా గీకేసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను రౌండ్గా. ఇవన్నీ ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంటే ఉడకపెట్టుకోవాలి కదండి కొంచెం, అందుకని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఇందులోకి కొంచెం అంత పసుపు యాడ్ చేస్తున్నాను, అలాగే కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను, కొంచెం అలాగే ముక్కలు మునిగే వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి స్టవ్ మీద పెట్టేసి పసుపు ఇదంతా కలిసేదాకా కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 to 3 minutes వరకు కుక్ చేసుకోవాలి. మరి ఎక్కువగా మెత్తగా ఉడకపెట్టొద్దండి, కొంచెం కుక్ అయినట్లు మనకు తెలుస్తుందండి ఇలా పట్టుకుంటే ముక్క. ఇప్పుడు ఇలా కొంచెం కలర్ చేంజ్ అయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ నీళ్ళన్నీ వంపేసేసి పొట్లకాయ ముక్కలు పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 tablespoons ఆయిల్ యాడ్ చేసుకొని ఈ తాలింపు గింజలన్నీ ఇలా వేసుకోవాలి. ఇవి వేగాక ఇందులోకి ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా ఒక 1 minute అలానే కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత తరిగి పెట్టుకున్న సన్నని ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు మీకు కావాలనుకుంటే పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చండి. ఇలా ఇవి కూడా కొంచెం వేగాక ఇందులోకి 1 teaspoon అంత అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. ఈ ఉల్లిపాయలతో బాగా కలిసేదాకా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఇందులోకి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నానండి. కొంచెం ఇలా ఘాటు పెట్టేసి ముక్కలుగా కట్ చేసుకొని అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ ఇలా వేసేసి ఈ పచ్చిమిర్చి కూడా 1 minute వరకు అలానే ఫ్రై చేసుకున్నాక ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ పొట్లకాయ ముక్కలన్నీ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా వేసేసి ఒక 3 minutes వరకు అలానే కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు పొట్లకాయ ముక్కలతో బాగా కలిసేదాకా కలుపుకొని ఒక 3 minutes వరకు అలా కుక్ చేసుకున్నాక ఇందులోకి తగినంత ఉప్పు యాడ్ చేస్తున్నానండి. ఆల్రెడీ ఫస్ట్ కొంచెం వేసానండి, మీరు సరిపోను వేసుకుంటే సరిపోతుందండి టేస్ట్. ఇలా వేసేసుకొని కలుపుకొని ఇంకొక 1 minute అలా కుక్ చేసుకున్నాక ఇది స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకొని కొంచెం చల్లారాక ఇందులోకి పెరుగు కలుపుకోవాలండి. వేడి మీద కలపొద్దండి, పెరుగు కొంచెం చల్లారాకనే కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ ఫస్ట్ నేను కొంచెం పెరుగు వేసి చూశాను, మళ్ళీ ఇంకా సరిపోలేదు కదా అని ఇంకా కొంచెం యాడ్ చేస్తున్నానండి. ఇలా ఎండాకాలం ఇలా పెరుగు పచ్చడి, ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు నచ్చితే ట్రై చేసి చూడండి, రైస్లోకి చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.